ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఎస్ఎఫ్ నిరసనకు దిగింది. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,150 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ముట్టడికి యత్నించిన ఏఎస్ఎఫ్ నాయకులను అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటి ముట్టడిస్తామని హెచ్చరించారు. స్కాలర్షిప్స్ ని విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో హలో విద్యార్థి చలో కలెక్టరేట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 8,150 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉంటే ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనీసం ఇవాళ ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఇవాళ పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి విద్యార్థులు ఇవాళ విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయట్లేదు. అంటే అయ్యా ఇవాళ విద్యార్థుల పట్ల ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత శుద్ధశుద్ధి ఉందనేది ఇవాళ రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో మనం చూస్తా ఉన్నాం. అంటే ఇవాళ విద్యార్థులకు ఓట్లు లేవని విద్యార్థులకి ఇవాళ చదువుకోవడానికి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వమంటే ఇవ్వనని చెప్తా ఉన్నావు. అంటే ఇవాళ సంక్షేమ పథకాలు కానీ ఇవాళ మూసీ నదికో లేకపోతే సంక్షేమ పథకాలకు ఇవాళ కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నప్పుడు పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వమని అడిగితే ఇవ్వవా? అంటే ఇవాళ నువ్వు గద్దెనెక్క ముందు ఒక మాట మాట్లాడావు. అంటే మీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకే సెటిల్మెంట్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తా ఉన్నావు. అంటే ఇప్పటికీ 18 నెలలు కావస్తుంది. 2 సంవత్సరాల కాలం పూర్తవుతున్నా కనీసం విద్యార్థులకు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా అమలు చేయకుండా ఇవాళ నీ ఆఫీస్ కార్యాలయం నీ సీఎం కుర్చీ కాపాడుకోవడం కోసమే ఇవాళ నువ్వు పాకులాడుతున్నటువంటి పరిస్థితి ఉంది.